నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొందరు కబుర్లు చెప్పడంలో తిట్టలు, మరికొందరు సలహాలు ఇవ్వడంలో, ప్రణాళికలు వేయడంలో సిద్ధహస్తులు. తమ తెలివితేటలు, సామర్థ్యం పైన వారికి ఎంతో విశ్వాసం ఉంటుంది. మహామేధావిని అనుకుంటున్నావు కానీ నీకంత సత్తా లేదు, కాస్త నేల మీద నిలబడి ఆలోచించు అని మనబోటి వారు ఎవరైనా చెబితే మేధావులు అనుకునేవారు చచ్చినా వినరు. తమ స్వీయ అనుభవంలోకి వచ్చిన తర్వాతే ఆలస్యంగా కళ్ళు తెరుస్తారు. కానీ ఎప్పటికే జరగాల్సిన ప్రమాదాలన్నీ జరిగిపోతాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, చాలా తెలివితేటలు, సామర్థ్యం ఉన్న మనిషే. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనే సామెత మీరు వినే ఉంటారు కదా. అలాంటి అతి చొరవ ఉన్న వ్యక్తి ఒకరోజు పుట్టెడు దిగులు మూట కట్టుకొని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. తల్లిలోని ప్రేమని, తండ్రిలోని అనురాగాన్ని పంచుతూ ఎంతోమంది అనాథ పిల్లలకి ఉన్నత జీవితాన్ని అందిస్తూ పసి హృదయాల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్రైస్ట్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ ఫౌండర్ రోసి గారు మనతో ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే రోసి గారు. నమస్కారం అండి. బంధువులే ఒకరినొకరు సహాయం చేసుకుని ఈ రోజుల్లో ఇంతమంది అనాథ పిల్లల్ని ఎలా ఆదరించగలుగుతున్నారు? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానండి. చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు నువ్వు ఎలాగైనా మదర్ తెరీసాలాగా సేవ చేయాలి అని చెప్తూ ఉండేవారన్నమాట. సో మా నాన్నగారి కోరిక తీర్చాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఉండేదాన్ని. నేను ఒక 18 ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక 6 మంది చిన్నారులంతా కలిసి భిక్షాటన చేస్తూ మా పక్క నైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఓకే. వెళ్ళినప్పుడు వాళ్ళు చెత్త పారేస్తే మేము అన్నం పెడతామనేసి అన్నారు. అన్నం పెడతానంటే పరిగెత్తుకుని వెళ్ళి ఆ పిల్లలంతా కూడా చెత్త పారేశారు. తను కొంచెం అన్నం మీద పెట్టింది, అది పట్టుకుని మా ఇంటి దగ్గర వచ్చారు. సో నేను చూశాను, ఆ అన్నం అంతా కూడా చాలా పాడైపోయింది. ఓకే. సో వాళ్ళకి అడిగాను అన్నమాట పిల్లలందరికీ, ఏమ్మా ఎందుకు ఇలాగా అని అంటే, మేము ఇంతే, మేము ఇట్లా ఆడుకుంటూనే మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి రానిస్తారు, లేకుంటే రానియరు అనేసి. ఓకే. సో చాలా బాధ అనిపించింది. ఇంకా నేనేం చెప్పానంటే, సాయంత్రం మీకు నేను అన్నం పెడతాను వస్తారా అనేసి అడిగాను. వస్తామన్నారు. వస్తామని చెప్పిన వెంటనే సరే మా మమ్మీకి డాడీకి ఏం చెప్పలేదు. నేను కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పిల్లలంతా వచ్చారు. ఒక్కసారి 40 మంది వచ్చేసారు. అంతమందికి వండి పెట్టడం అంటే చాలా కష్టం కదా. అయినా మా మమ్మీ, మా నాన్నగారు కార్పెంటర్ కాబట్టి కట్టెలు అవన్నీ వస్తాయి, పొట్టు అంతా. సో మా నాన్నగారు కట్టెలు అవన్నీ ఉన్నాయి కదా అనేసి మా మమ్మీ వండారు కట్టెల పొయ్యి మీదే అంతమందికి. అంటే ఇప్పుడు మీరు నాన్నగారు చెప్పడం వల్ల కూడా మీరు ఇలా చేశారా, లేదంటే మీ సొంతంగా కలిగిన ఆలోచన కూడా? అది ఇప్పుడు అనిపిస్తుందండి. చిన్నప్పటి నుండి మాత్రం మా నాన్నగారి కోరిక ఎలాగైనా తీర్చాలి అదొకటే ఉండేది నాకు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇంతమంది చిన్నారులు హ్యాపీగా వారి కళ్ళల్లో తేజస్సును చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలంటే దేవుళ్ళతో సమానం అంటారు, మరి అలాంటి పిల్లల మధ్యలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నేను సడన్గా హోమ్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ పిల్లలంతా వచ్చేసి నన్ను హగ్ చేసుకుని ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అది బహుశా ₹1 కోటి ఇచ్చినా కూడా దొరకదు. ఈ అనాథాశ్రమం మొదలు పెట్టినప్పుడు ఎంతమంది పిల్లలతో మొదలు పెట్టారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అట్ ప్రజెంట్ వచ్చేసి 25 కిడ్స్ ఉన్నారండి నా దగ్గర. తర్వాత వాళ్ళకి ఎలాగైనా సరే ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా వస్తూ ఉంటారు, నైట్ 2 o'clock వస్తారు, ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడైనా వస్తుంటారు. వాళ్ళని వేరే స్కూల్లో జాయిన్ చేయడం కష్టం కాబట్టి వీళ్ళ గురించి నేను స్కూల్ రన్ చేస్తూ ఉన్నాను. నేను ఆ స్కూల్లో వచ్చేసేసి 150 అబౌవ్ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చేరదీసిన పిల్లలు 25 మంది, వాళ్ళని మీతోనే పెంచుకుంటున్నారు. అవునండి. అలా కాకుండా మీరు పెట్టిన స్కూల్లో ఇంకొక 150 మంది చేరతీసి వాళ్ళు కూడా అన్నదలేనా? లేదండి, వాళ్ళంతా స్ట్రీట్ చిల్డ్రన్, బెగ్రీ చిల్డ్రన్, అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్. సో వాళ్ళందరికీ కూడా మీరు ఉచితంగా చదువు? యాక్చువల్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ చైల్డ్ లేబర్. ఓకే. సో చైల్డ్ లేబర్స్ కూడా ఉన్నారు. చైల్డ్ లేబర్ అనేది లేకుండా చేయడానికి మేము కొంతవరకు కృషి చేస్తున్నాం అనమాట. మీ జీవితం అంతా పిల్లలకే అన్నారు, కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్ వచ్చేసి నేను చందానగర్ సరస్వతి విద్యా మందిర్లో చదివానండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏమిటంటే
నేను చదువుతున్నప్పుడు సెకండ్ క్లాస్ నుండి అక్కడ జాయిన్ అయ్యాను 10th వరకు. సో మా హెడ్ మిస్సెస్ ఉండేవారు, ఆవిడ ఇంటర్ నేను చదువుతున్నప్పుడు చనిపోయారు అన్నమాట. ఆవిడ పేరు శారద. సో ఆవిడ చనిపోయడం వల్ల ఆవిడ పేరు నేను మా స్కూల్కి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా పేదవారికి సహాయం చేయాలనేటి చాలా విషయాలు ఆవిడ చెప్తూ ఉండేవారు అనమాట. నన్ను అడాప్ట్ చేసుకుంటూ అంటే మా ఫాదర్ ఇవ్వలేదు నన్ను. సో అందుకని ఆవిడ పేరు ఒక గురు భక్తితోటి శారదా విద్యానికేతన్ అని నడుస్తుందండి. సో తర్వాత రోడా మిస్ట్రీ కాలేజ్లో MSW మాస్టర్ ఇన్ సోషల్ వర్క్, ఇప్పుడు వచ్చేసి PhD సోషల్ వర్క్లో చేస్తున్నాను. ఇంతమంది పిల్లల్ని మీరు చేరదీశారు కదా, మరి ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేసి మా సంస్థ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ ఒక 800 అబౌవ్ చిల్డ్రన్ బెనిఫిట్ అవుతున్నారు, బెనిఫిషియర్స్ ఉన్నారు. సో వీరందరి కొరకు గవర్నమెంట్ వచ్చేసి రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ అండ్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్లమ్ ఏరియాస్లో మేము రన్ చేస్తూ ఉన్నాము. సో ఈ ఆర్ఫన్స్కి అండ్ స్కూల్ ఈ రెండింటికి కూడా గవర్నమెంట్ ఏదైనా మాకు ఒక ప్లేస్ అలాట్ చేస్తే చాలా బాగుంటుందండి. మీ పేరేంటమ్మా? నా పేరు గీత. నేను చిన్నప్పుడు నుంచి ఇక్కడ ఉన్నా మేడం. నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా నాన్న ముందు కానీ మా నాన్నమ్మకి ఏమి చేయనికి హెల్త్ కాదు, మా నాన్నమ్మకి కళ్ళు కనపడవు. ఏమైనా చేసి పెడితేనే అవన్నీ పెడుతుంది మేడం, భోజనం పెడుతుంది, లేకపోతే గంట వస్తుంది. రోజు అక్క దగ్గరికి ఎలా వచ్చావు? నేను చెత్తకథలు ఏరుకొని చందన్న గారు ఏరుకుంటుంటే ఒకరోజు రోజు మేడం చూసి నువ్వు చదువుకుంటావా అంటే చదువుకుంటా అన్నా మేడం. మళ్ళీ తర్వాత మా నాన్నమ్మ దగ్గర తోలుకొచ్చి నువ్వు చదువుకుంటావా అని మా నాన్నమ్మని అడిగి తోలుకొచ్చింది మేడం. నీ పేరేనా? నా పేరు లక్ష్మీ వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ నుంచి వచ్చాను. రోజు అక్క దగ్గరికి ఎలా వచ్చావు? నేను బయట ట్రైన్లలో ఆడుకుంటుంటే వేరే వాళ్ళు తీసుకొని పెంచుకొని మొత్తం కొట్టి తల పగలగొట్టింది మేడం. నీ తల పగలగొట్టారు? ఎవరు పెంచుకున్నారు? వేరే వాళ్ళు మేడం. అయితే పెంచుకొని నా తల పగలగొట్టి ఇక పంపించేసింది మేడం. నేను ఇక వచ్చేసి ట్రైన్లలో షూస్ చూసుకుంటూ డబ్బులు ఆడుకుంటుంటే మీది పోలీసు వాళ్ళు చూసి పట్టుకొచ్చి మేడంకి ఎప్పుడు చెప్తే ఇక్కడ చదివిస్తుంది మేడం. మరి ఇప్పుడు రోజు అక్క దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? మంచిగా ఉంది మేడం. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఏ ర్యాంక్ వస్తావు? 1st ర్యాంక్. నీ పేరేనా? నా పేరు అఖిల. అఖిల, ఎక్కడుండేదానివి? నేను కోటి బస్ స్టాప్లో మా అమ్మ వదిలేసి ఇక్కడనే ఉండి ఎవరైనా తీసుకెళ్తారని ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది మేడం. అయితే పోలీసు వాళ్ళు చూసి రోజు మేడం కప్ప చెప్తే రోజు మేడం ఇక్కడ మంచిగా చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 1st క్లాస్. బాగుందా ఇక్కడ? బాగా చదువుతున్నావా? మరి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? MBBS డాక్టర్. రోజీ గారు, మీ గొప్ప సంకల్పాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. మరెంతో మంది అనాథ పిల్లలకి మీరు ఇలాగే చేయుతని అందించే శక్తి మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి.